బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని అనుకుంటాం. కానీ నిజానికి అది దాడి చేయటానికి కొన్ని గంటల ముందే మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాల్ని అందిస్తూ ఉంటుంది. మాట తడబడటం, ముఖంలో ఒకవైపు వంకరపోవటం, చేతుల్లో ఒక్కసారిగా బలం తగ్గినట్లు అనిపించడం ఇవన్నీ రాబోయే పక్షవాతం తాలూకు సంకేతాలే అంటారు నిపుణులు. పక్షవాతాన్ని పట్టించే ముందస్తు సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రోక్ వచ్చే ముందు టీఐఏ అని ముందే వార్నింగ్ సైన్స్ రావచ్చు. ముందే ఒక 2-3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు స్ట్రోక్ లక్షణాలు కనపడవచ్చు. ఇలాంటి అప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఎందుకు అంటే ఇది ఒక సూచిక. రేపొద్దున పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇంకో గంటలో పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని ముందే చెప్తున్నాయి. స్ట్రోక్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాము? దీనికి ఒక బీ ఫాస్ట్ అనే యాక్రోనిమ్ ఉంది. దీనిలో బీ అంటే బ్యాలెన్స్. మనం సడన్గా నడుస్తున్నాము, బ్యాలెన్స్ పోయింది, బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది, తూలుతూ నడుస్తున్నాము. ఐ అంటే కంటి చూపు, విజన్. కంటి చూపు ఒకవైపు కనపడడం లేదు, లేకపోతే ఒక కన్ను కనపడడం లేదు, ఇలాంటివి రావచ్చు. ఫాస్ట్. ఎఫ్ అంటే ఫేస్. ఒకవైపు ముఖం అంతా డ్రూప్ అయిపోయింది, ఒకవైపు మూతి సొట్టబోతోంది, కన్ను సరిగా మూతపడడం లేదు, మాట్లాడుతుంటే తేడా వస్తోంది, ఇలాగా కనపడచ్చు. ఏ ఆర్మ్ కానీ లెగ్ కానీ అంటే కాలు కానీ చెయ్యి కానీ వీక్ అయిపోతుంది. ఆ చేత్తో ఆ కాలుతో పని చేయలేకపోతున్నాను, నడుస్తుంటే కాలు ఈడుస్తోంది, ఆ చేతిలోంచి వస్తువులు జారిపోతున్నాయి. ఎస్ అంటే స్పీచ్. మాటలో తేడా వచ్చింది. ఎవరైనా మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు, మాట్లాడుతున్నారు అర్థం అవుతోంది కానీ నేను జవాబు చెప్పలేకపోతున్నాను. సో మాటలో తేడా వచ్చేసింది, మాట నత్తిగా వస్తుంది. టీ. ఈ లక్షణాలు ఏమన్నా సడన్గా వస్తున్నాయి, ఇప్పటికిప్పుడు కనబడుతున్నాయి, ఇంతకుముందు బాగున్నాను ఇప్పుడు సడన్గా ఈ లక్షణాలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇట్ ఈస్ టైమ్ టు కాల్ ఎమర్జెన్సీ. వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయడమో లేకపోతే మీరు పక్కనే ఉన్న స్ట్రోక్ రెడీ సెంటర్కి ఇమీడియట్గా మూవ్ అవడమో జరిగేట్లు చూసుకోవాలి. సో సడన్గా ఏదైనా ఫంక్షన్ మీరు ఇంతకు ముందు చేయగలిగింది సడన్గా కోల్పోతున్నారు, స్పష్టంగా చక్కగా చేయగలిగిన ఫంక్షన్ ఇప్పుడు చేయలేకపోతున్నారు అంటే అదొక బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించిన సూచిక డెఫినెట్గా కావచ్చు. సో ఇమీడియట్గా ఎమర్జెన్సీస్కి వెళ్ళేట్లు చూడండి.